తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలో ఉదయం నుంచి వర్షం దంచి కొడుతోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు కామారెడ్డి జిల్లా బొమ్మనదేవిపల్లిలో 104 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో 104 మిల్లీమీటర్లు, జనగాం జిల్లా కొడగండ్లలో 95 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సూర్యాపేట జిల్లా ఫణిగిరి, మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో 90 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇక వరంగల్ జిల్లా రెడ్లవాడ, నల్గొండ జిల్లా నార్కట్పల్లిలో 85 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మరో 4 రోజులు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ అలర్ట్ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, స్పందన నిన్నటి నుంచి నల్గొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండటంతో జనజీవనం కూడా అస్తవ్యస్తంగా మారింది. ఉదయం నుంచి కూడా అసలు అంటే ఒక్కసారి కూడా ఆగకుండా ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో ఇటు స్కూళ్లకు వెళ్లే విద్యార్థులతో పాటు ఉద్యోగస్తులు కూడా తమ విధులకు వెళ్లేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటు మరోవైపు ఇటు మునుగోడు నియోజకవర్గానికి సంబంధించి అయితే గట్టుప్పలు, అలాగే చెండూరు, నాంపల్లి మరియు కూడా ఈ మండలాలకు సంబంధించి ఎక్కువగా వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోవడం జరిగింది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షం అంటే వాతావరణ శాఖ కూడా ఇప్పటికే రెడ్ అలర్ట్ అలాగే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. 3 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో కూడా వర్షం కురుస్తుందనేది వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలో కూడా ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ఇటు చెరువులు అలాగే చెరువులు నిండడంతో పాటు వాగులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అధికారులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలి. పునరావాసం ఏదైతే లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏరియాలు ఏవైతే ఉంటాయో అక్కడ వెంటనే చర్యలు చేపట్టే విధంగా కూడా ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు కూడా ఇప్పటికే మండల గ్రామ స్థాయి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం, హెల్ప్ లైన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే శిథిలావస్థలో కూడా ఉన్నటువంటి కానీ ఇటు మిద్దెలు ఇలాంటి ఇళ్లలో ఉండకూడదు అనేది కూడా అధికారులు ఇప్పటికే ప్రజలకు కూడా సూచిస్తున్నారు. దీంతో పాటు ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో వరద ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగానే అక్కడి నుంచి ప్రజలను తరలించే ఏర్పాట్లు కూడా అధికారులు ఎప్పటికప్పుడు చేపట్టడం జరుగుతుంది. ఏదైతే ఉదయం నుంచి కురుస్తున్నటువంటి తెలంగాణ వ్యాప్తంగా ఉదయం నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో మధ్యాహ్నం 2 గంటల వరకు దాదాపుగా కామారెడ్డి జిల్లాకు సంబంధించి బొమ్మదేవరపల్లిలో 104 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో 104 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. జనగామ జిల్లా కొడగండ్లలో 95 మిల్లీమీటర్లు, సూర్యాపేట జిల్లా ఫణిగిరి, అలాగే మహబూబాబాద్ జిల్లా తొర్రూరు లో దాదాపుగా 90 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో వర్షం కురుస్తుండటంతో ఎప్పటికప్పుడు అధికారులు అలర్ట్ చేయడంతో పాటు పునరావాసానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తానికి మరో 2 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలనేది మాత్రం అధికారులు ఇప్పటికే సూచించడం జరుగుతుంది. ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించి మాత్రం నార్కట్పల్లిలో అత్యధికంగా 85 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే ఇప్పటి వరకు కూడా నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు మరో 4 రోజుల పాటు కూడా కొనసాగే అవకాశం ఉందనేది కూడా వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇటు అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ ఏదైతే ప్రమాదాలు ఎక్కడైతే రోడ్లకు సంబంధించి కానీ రోడ్లపైకి వచ్చే వరదకు సంబంధించి కానీ అలాగే ఏదైతే లోతట్టు ప్రాంతాలకు వచ్చేటువంటి వరదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఇటు రెవెన్యూ సిబ్బందితో పాటు మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి మున్సిపల్ సిబ్బందితో పాటు గ్రామాలకు సంబంధించినటువంటి పంచాయతీ సిబ్బందిని కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ వారికి సూచనలు ఇస్తూ ఈ వర్షానికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వడంతో పాటు ఎక్కడ వరదలు వస్తున్నాయి, ఎక్కడ వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి, అక్కడ ప్రమాదాలు ఉన్నట్లుంటే పోలీసులకు కూడా వెంటనే అలర్ట్ చేస్తూ ఆ వాగులు కూడా అక్కడి నుంచి వెళ్లకుండా కూడా దాడి మళ్లింపు చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది. దీంతో పాటు ఇటు నల్గొండ ఏదైతే కృష్ణా బేసిన్ సంబంధించి కూడా
భారీ వరదలు వస్తున్న కృష్ణమ్మ పర్వలు తొక్కుతుండడంతో డిస్టర్బేషన్ సంబంధించి కూడా అన్ని ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండడం ఎక్కువగా ఇంకా వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టులకు సంబంధించి గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో ఆ కృష్ణ పరివాహకానికి సంబంధించినటువంటి గ్రామాల్లో కూడా కొన్ని అంటే ముంపు గ్రామాలు పరివాహకంలో ఉన్నటువంటి గ్రామాల్లో కూడా నీళ్లు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టడం జరిగింది. ఇటు కృష్ణా పరివాహకానికి సంబంధించి ఆ ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు ఇటు సూర్యాపేట జిల్లా కావచ్చు, అటు ఆంధ్రాకు సంబంధించి గుంటూరు అలాగే పల్నాడు మాచర్ల జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులను ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది. దీంతో పాటు ఏదైతే ప్రకాశం బ్యారేజ్ కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి 3 లక్షల క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తున్న నేపథ్యంలో అక్కడ కూడా గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో అక్కడ భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితుల్లో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మొత్తానికి ఈ మరో 4 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ అలాగే కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను కూడా ఇప్పటికే వాతావరణ శాఖ జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కూడా ఇప్పటికే ఎప్పటికప్పుడు ఈ వర్షాలకు సంబంధించినటువంటి దానిపైన సమీక్ష కూడా నిర్వహిస్తుంది. మొత్తానికైతే నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతోటి జనజీవనం మాత్రం అస్తవ్యస్తంగా మారిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ.